తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడుననియు చెప్పాను. ఏ సందర్భం? పరిసయుడు సొంకరి సందర్భం. పరిసయుడు ఏమంటున్నాడు? దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సొంకరు వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 వారాలు వాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. తనలో తాను ప్రార్థిస్తూ ఉన్నాడు. సుంకరేమో దేవుని మందిరంలో అడుగు పెట్టడానికి కూడా భయపడి దూరముగా నిలిచుండి ఆకాశం వైపు కన్నులెత్తడానికి ధైర్యం చాలక ఏమంటున్నాడు? రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికాను. ఇతనేమో సౌండ్ బయటకు వచ్చింది నోట్లో నుంచి. హల్లెలూయా. కొంతమంది బైబిల్ చదవమంటే నోరు తెరవరు, కొంతమంది ప్రార్థన చేయమంటే నోరు తెరవరు. నీ నోరు కట్టివేయబడటానికి కారణం నీ పాపం. నీ నోరు తెరవబడకపోవడానికి కారణం దేవునితో మాట్లాడడానికి నీ నోరు తెరవట్లేదంటే నువ్వు పాపంలో ఉన్నావని అర్థం. దానికి వేరే డెఫినేషనే లేదు, దానికి వేరే డెఫినేషనే లేదు. ప్రార్థన చేయమన్నప్పుడు నోరు తెరవాలి, స్తుతించమన్నప్పుడు ప్రభువును స్తుతించాలి. నా తండ్రిని నేను స్తుతించకుండా, నా తండ్రిని నేను మహిమపరచకుండా, నా తండ్రిని నేను ఘనపరచకుండా, నా తండ్రికి నేను ప్రార్థన చేయకుండా ఉంటున్నానంటే నేను ఆయన బిడ్డను కాదు అని అర్థం. గమనించండి, చాలామంది ఈ విషయము గుర్తించరు. ఏ కారణం చేత నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, ఏ కారణం చేత నేను వాక్యం చదవలేకపోతున్నాను, ఏ కారణం చేత నేను పరిశుద్ధాత్మ దేవునితో కలిసి అడుగులు వేయలేకపోతున్నాను, ఏ కారణాన్ని బట్టి దేవుని ఆత్మ నాలో నుండి వెళ్ళిపోయింది. గమనించం, మనం మేలుకోవాలి. దేవుని ఆత్మను మనం ఆటంకపరచకూడదు, పరిశుద్ధాత్మను మనం ఆటంకపరచకూడదు, పరిశుద్ధాత్మ నడిపింపు మనం త్రోసిపుచ్చకూడదు. అది మనకు నష్టము. పరిశుద్ధాత్మ దేవుని ఆజ్ఞ చొప్పున, పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన చొప్పున మనం నడిచినట్లయితే ఉత్తమమైనదని మనం చేపడతాం. దాని ద్వారా మనం సఫలులు అవుతాం. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడునన్న మాట మనం చక్కగా నెరవేర్చగలుగుతాం. మన ద్వారా నెరవేర్చబడుతుంది. హల్లెలూయా.